ఫైబర్ నెట్ వ్యవహారంలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబుపై పెట్టిన కేసులో విచారణ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను న్యాయస్థానం తిరస్కరించిందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. అయినా సాక్షి పత్రిక ఈ అంశం మీద అబద్దాలు రాస్తోందని ఆరోపించారు. ఈ కేసులో ఏం జరుగుతుందో మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందులు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, జీవీ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు, సాక్షి పత్రిక అబద్ధ ప్రచారాలు చేస్తోందని. ఆయన మాట్లాడిన దాన్ని చాలా పత్రికల్లో వీటిల్లో చూశాను. ఫైబర్ నెట్ కేసుని కోర్టు కొట్టేసింది అన్నట్టుగా రాస్తున్నారు. యాక్చువల్గా అది కాదు. నిన్న కూడా మాట్లాడుకున్నా, నేను చెప్పాను చాలా కేసుల్లో, అంటే 5 కేసుల్లో నాకు తెలిసి అవుట్ ఆఫ్ 7 ఛార్జ్షీట్లు వేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు. అయితే వాటన్నిటినీ కూడా కోర్టు తిరస్కరించింది, రిజెక్ట్ చేసింది. కొట్టివేయటం కాదు. కొట్టివేయడం అనేది హీరింగ్స్ తర్వాత, విచారణ తర్వాత అవుతుంది. ముందు అసలు మీరు ఛార్జ్షీట్ వేస్తే కోర్టు దాన్ని స్వీకరించాలి. కానీ కోర్టు తీసుకునేటప్పుడు అన్ని పద్ధతిగా ఉన్నాయా లేదా అని చూస్తారు. అందులో ఏవి కరెక్ట్గా లేవు, అంత గందరగోళంగా ఉందని చెప్పి అనుకుంటే రిజెక్ట్ చేస్తారు, వెనక్కి తోసేశారు వాటిని. అది జరిగింది. అంతేగాని వాటిని కొట్టివేయడం జరగల. ఇది కూడా. అయితే దీని మీద రకరకాలుగా వైఎస్ఆర్సీపీ వారు మాట్లాడుతున్నారు, సాక్షి వారు రాసుకుంటున్నారు అనే దాని మీద జీవీ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. అంటే బేసిక్ పాయింట్ ఏమిటంటే, ఎంత హడావుడిగా ఈ ఛార్జ్షీట్ దాఖలు చేశారంటే, ఏదో కేసు పెట్టాము దీని మీద అని అనిపించుకోవడానికి చేశారు. అందులో ఏది సక్రమంగా లేదు. ఆ బేసిక్స్ కూడా లేకపోవడం చేత కోర్టు రిజెక్ట్ చేసింది మీరు పెట్టిన ఛార్జ్షీట్ను కూడా. అయినా మీరు మాత్రం రాసుకుంటున్నారు రకరకాలుగా అని. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాదన, ఈ కేసులో మనందరికీ తెలుసు గౌతమ్ రెడ్డి అనే అతను చైర్మన్గా పెట్టారు అప్పట్లో, ఇప్పుడు జీవీ రెడ్డి లాగా. ఆయన పేరు మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత సిఐడికి ఆ కేసు అప్పచెప్పారు. సిఐడి వాళ్ళు ఏం చెప్పారంటే, ఇందులో టెర్రాసాఫ్ట్ అనే వాళ్ళకి నిబంధనలు ఉల్లంఘించి కాంట్రాక్ట్ ఇచ్చారు అనేది మెయిన్ ఆరోపణ. యాక్చువల్గా నిబంధనలు ఉల్లంఘించి ఫలానా వాళ్ళకి ఎవరికి ఇచ్చారని అనుకుంటే అది నిజం అనుకున్నా కూడా సీఎంకి సంబంధం ఏమి ఉండదు. అది ఒక డిపార్ట్మెంట్, దానికి ఒక సెక్రటరీ, దానికి ఒక మంత్రికి చాలా మంది ఉంటారు కదా. అయితే అప్పుడు అట్లా పెట్టేసేవాళ్ళు కాబట్టి నిజానికి ఆ కంప్లైంట్లో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా లేదని చెప్తున్నాడు జీవీ రెడ్డి ఇవాళ తన ప్రెస్ మీట్లో. ఇంకోటి విచిత్రం ఏంటంటే, గౌతమ్ రెడ్డి చైర్మన్గా ఉన్నాడు, ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, అప్పుడు పేపర్లో కూడా వచ్చింది. కానీ అతను పొలిటికల్ అపాయింటీ కదా, అందుకే వీళ్ళు చెప్తే చేస్తాడు. అందుకోసం అని చెప్పి తర్వాత ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు గౌతమ్ రెడ్డి పేరు రాయకుండా ఎండిఓ ఉన్న మధుసూదన్ రెడ్డి పేరు రాశారు. ఇట్లాంటివి అన్నమాట అవకతవకలని జరిగింది. అందులో కంప్లైంట్ ఒకళ్ళ పేరు మీద ఉంటుంది, ఎఫ్ఐఆర్లో ఇంకోళ్ళ పేరు రాస్తారు. అదే ఎంప్లాయ్మెంట్ కూడా అంతే కదా సార్. ఇప్పుడు ఫైబర్ నెట్ లో అక్కడ ఫైబర్ నెట్ అవన్నీ ఇంకా వేరే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ కేసు గురించి అవి వేరే ఆరోపణలు. అంటే యాక్చువల్గా ఫైబర్ నెట్ లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి యాక్చువల్గా అక్రమాలు చేసింది వీళ్ళని. ఇట్లాంటివన్నీ కూడా అందులో ఎవరెవరికో ఉద్యోగాలు ఇచ్చి పెట్టుకోవడం, ఆ తర్వాత కాంట్రాక్ట్ కూడా ఇచ్చారని చెప్పి జీవీ రెడ్డి గారు చెప్తున్నాడు. ఏంటి, ఆ మధుసూదన్ రెడ్డి గారు ఎవరైతే ఎండి ఉన్నాడో ఆ ఎండి ఆయన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. యాక్చువల్గా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, రైల్వేస్ నుంచి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఆయన తమ్ముడికి ఇచ్చారట కాంట్రాక్ట్ అని కూడా చెప్పాడు ఇవాళ ప్రెస్ మీట్లో. అయితే ఇక్కడ ఒక మాట ఏమన్నాడంటే, దీని మీద సాక్షి వాళ్ళు రకరకాలుగా రాస్తున్నారు. ఎస్పెషల్లీ ఏంటంటే సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు అని. అప్పుడు అజయ్ జైన్ గారు సాక్ష్యం ఇచ్చాడు, తర్వాత చెరుకూరు శ్రీధర్ గారు సాక్ష్యం ఇచ్చాడు. ఇందులో ఇట్లాంటి వాళ్ళు కొద్దిమంది ఇచ్చారు, 160 స్టేట్మెంట్స్ అనుకుంటాను, విట్నెస్ స్టేట్మెంట్ లాగా. అందులో ఏం చేశారంటే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదో విధంగా చంద్రబాబు నాయుడు పేరుని ఇరికించాలనే ప్రయత్నం చేశారు. అందులో అజయ్ జైన్ గారు ఏం చేశారు, మరి వాళ్ళ దెబ్బకి భయపడినట్టున్నాడు. ఆయన చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి. ఇన్ఫ్యాక్ట్ ఆయనకి చంద్రబాబు నాయుడు గారు పోస్టింగ్ ఎట్లా ఇచ్చారని చాలామంది ఆశ్చర్యపోయారు. గతంలో 2014-19 మధ్యకాలంలో అజయ్ జైన్ గారికి బోల్డ్ అని శాఖలు ఉండేవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రిలేటెడ్గా ఉన్నాయన్నీ ఆయనకి ఇచ్చారు. అంత క్లోజ్ ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఆ టైంలో. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి
అంటే డైరెక్ట్గా ఆ మాటలు కాకపోయినా కూడా ఇంప్లికేట్ చేసే విధంగా సాక్ష్యం ఇచ్చాడు. సరే, ఆయన బెదిరించి భయపెట్టి చేశారు అనేది ఒక ఆరోపణ. హరికృష్ణ అని ఉన్నారు, వేమూరి హరికృష్ణ ఆయన పేరు, హరికృష్ణ ప్రసాద్ యాక్చువల్గా ఆయన పేరు, హరిప్రసాద్ అంటారు. ఆ వేమూరి హరిప్రసాద్ గారు ఆయన టెక్నికల్ ఎక్స్పర్ట్గా వచ్చాడు కమిటీలోకి. ఆయన తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయి గతంలో కూడా, బట్ స్టిల్ హీఈస్ ఆల్సో టెక్నాలజిస్ట్. అయితే ఆయన పేరు మీద కేసు బిల్ చేయడానికి ట్రై చేశారు. ఏంటి, ఇతను అక్రమంగా పెట్టుకున్నారు, ఇతను పెట్టడం అక్రమం అని చెప్పి నేను చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు నీకెందుకు నేను చూసుకుంటాను అన్నారు. అజయ్ జైన్ గారు రాసింది. అంత సీనియర్ ఆఫీసర్ ఎట్లా ఇచ్చాడో తెలియదు. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారి సీఎం చెప్పాడండి అందుకని నేను అక్రమాలకు పాల్పడ్డాను అంటే ముందు ఆయన జైల్లో పెడతారు. ఒకవేళ సీఎం కనుక అక్రమాలకు పాల్పడండి మీరు అని ఒకవేళ చెప్పారు అంటే మీరు కాగితం మీద రాయాలి, అది సీఎం గారు చెప్తున్నారు నాకు అందుకని చేస్తున్నాను అని. అంతేగాని సీఎం గారు చెప్పారండి అందుకని చేశారండి అంటే అందరూ తప్పించుకుంటారు. ఇంకా దానికి రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది గవర్నమెంట్లో, కాబట్టి అది అసలు ఒప్పుకోరు. కానీ అటువంటి సీనియర్ అధికారి చేత కూడా అటువంటి తప్పుడు పని చేయించారు. అలాగే వేరే కేసులో అనుకుంటా, ఈ కేసులోనూ వేరే కేసులో చెరుకు శ్రీధర్ గారు, అది ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అసైన్మెంట్ ల్యాండ్ కేసులో ఇట్లా రాయించారు. ఇప్పుడు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మళ్ళీ సాక్ష్యాలను తారుమారు చేస్తోంది అనేటువంటి కథనాలను సాక్షిలో వేస్తున్నారు. దాని మీద రెస్పాండ్ అవుతూ జేవిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాడు అనమాట. అది దీని వెనక కథ. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, యాక్చువల్గా మేము ఇప్పుడు గతంలో ఉన్న గౌతమ్ రెడ్డి గారి మీద, మధుసూదన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడానికి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే చాలా అవకతవకలు చేశారు యాక్చువల్గా వీళ్ళు. అది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, సాక్షి పేపర్ మీద ఇప్పుడు సిఐడి గురించి కదా రాశారు, సిఐడి విచారణ గురించి రాస్తున్నారు వీళ్ళు రకరకాలుగా. సిఐడిలో ఇట్లా తారుమారు చేస్తున్నారు అవి ఇవి సాక్ష్యాలు అని చెప్పి గతంలో చెప్పాడైనా. వ్యూహం సినిమాకి సంబంధించి ఫైబర్ నెట్లో ఆ సినిమాని వేయించి రామ్ గోపాల్ వరకు డబ్బులు ఇప్పించారు భారీగా, 2 కోట్ల ఎంత, ఎవరో చూడకపోయినా ఆ సినిమాని. అంటే ఆయనకి డబ్బులు ఇప్పిస్తామని చెప్పినట్టున్నారు. ఏ విధంగా ఇప్పించాలని చెప్పి ఇది ఒకటి ఉంది కదా అవకాశం అని చెప్పి ఫైబర్ నెట్ను ఉపయోగించుకొని ఇచ్చారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫైబర్ నెట్లో అవినీతి జరిగింది అని చెప్పి అవినీతి జరగకపోయినా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి హడావుడి చేసి పేపర్ల నిండా రాయించారు. కానీ యాక్చువల్గా అవినీతికి పాల్పడింది వీళ్ళు. ఒక విషయంలో కాదు, చాలా విషయాల్లో. అందులో ఒకటి వర్మ కేసు. అయితే దాని గురించి జీవరెడ్డి గారు అది మనీ పే చేయాలి, 10 days టైం ఇస్తున్నాం అన్నారు, ₹1 కోటి వర్మ నుంచి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే వర్మ చెప్పాట నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు అంతే సింపుల్ గా. సో ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఏం చేస్తారంటే కోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు కోర్టుకు వెళ్ళి కోర్టుకు లాగి అప్పుడు ఆయన దగ్గర నుంచి వసూలు చేసుకోవాలి. అది ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు. అదే ధైర్యం వర్మకు కూడా, అందుకని అనుస్తాడు ఆయన కూడా. ఈ ఫైబర్ నెట్ దీంట్లోనే చాలా జరిగినాయి. అంటే ఇది ఒకటే కాదు, మీరు ఇసుక తీసుకోండి. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఏవైతే అంశాల్లో కేసులు పెట్టారో ఆ అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. యాక్చువల్గా ఆరోపణలు వాళ్ళ మీద ఉన్నాయి, కానీ కేసులు పెట్టింది మాత్రం అంతకుముందు ప్రభుత్వం మీద. ఈ విషయాలు వచ్చినప్పుడు ఏంటంటే జనరల్గా టీడీపీలో పెద్దగా రియాక్ట్ కావట్లా ప్రభుత్వం, అందరూ బిజీగా ఉన్నారు వాళ్ళ పనుల్లో. ఈయన జీవిరెడ్డి గారు కొంచెం యంగ్ పాలిటిషియన్ కాబట్టి కొంచెం రియాక్ట్ అవుతుంటారు ఇట్లాంటివి. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు. ఇది ఇవాల్టి టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. స్టే ట్యూన్ టు స్వతంత్ర.